ఇలా మారోజు వీరన్న పుణ్యాలనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా మారోజు వీరన్న ఆశయం కులాలన్నింటినీ ఏకం చేసినటువంటి ఆశయమే తెలంగాణ ఉద్యమంలో జేఏసీకి నాంది పలికింది. అదే జేఏసీ. కానీ ఎప్పుడైతే తెలంగాణ కావాలన్నాడు, ఏం తెలంగాణ కావాలన్నాడు మారోజు వీరన్న? గీతలు గీసి హక్కుల తెలంగాణ కాదురా, వచ్చిన తెలంగాణలో నారోళ్ళు ముఖ్యమంత్రి కావాలి, నా కుమ్మరోళ్ళు కావాలి, నా కుర్మోళ్ళు కావాలి, నా యాదవులు కావాలి, మా మాదిగోళ్ళు కావాలి, మా మాలోళ్ళు కావాలని చెప్పిండు. కానీ ఇలా మనోళ్ళు అయిరా కాదు. మరి కాలేదంటే సూర్యాపేటలో 97లో మారోజు వీరన్న ఏ ఆశయంతో అయితే ఇక్కడ సభ పెట్టిందా నెరవేరిందా? నెరవేరిందా? నెరవేరలేదు. అగో అది నెరవేర్చడం కోసమే ఇవాళ మీ బిడ్డ ఈ సూర్యాపేట గడ్డ మీద గర్జిస్తున్న ఒట్టే జానయ్య అది నెరవేర్చడం కోసమే తిరుగుతా ఉన్నది. ఇక్కడ బట్టి ఒట్టే జానయ్య గారు తిరుగుతుంది దానికోసమే. ఆయన జీవితాన్ని పరంగా పెట్టి ఎన్నో హత్యాయత్నాలు, ఎంతో త్యాగాలు ఆయన జీవితంలో కనిపిస్తాయి. మరి అటువంటి మేము వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా అమ్మా మాకు ఆకలి లేదనుకుంటురా, కానీ మాకు తెలుసమ్మా నీ మనమని జీవితాలు ఇట్లా ఉండకూడదు అని చెప్పి అందుకోసం నిలబడ్డాము ఇక్కడ. దానికోసమే ఇవాళ మారోజు వీరన్న తెలంగాణ కావాలంటే చంద్రబాబు నాయుడు హత్య చేసి చంపిండు. ఇదే భువనగిరిలో పెళ్లి అనేటువంటి ఆడబిడ్డ, యాదవుల బిడ్డ తెలంగాణ అన్నందుకు ఆమెను ముక్కలు నరికించి చంపిండు చంద్రబాబు నాయుడు. ఇటీవల తీన్మార్ వల్ల కత్తెర గుర్తు తీసుకొని ఇదిరా మా పార్టీ, మాకు రెడ్ల ఓట్ల వద్దు పోరా అని చెప్పి ఎలగొట్టినటువంటి సందర్భంలో తీన్మార్ మల్లన్న మీద కూడా మీ అందరికీ తెలుసమ్మా, కేసీఆర్ బిడ్డ పేరు షెడ్యూల్ ఏదో ఉంది అంటే ఆమె ఏం చేసిందమ్మా, మా ఆఫీస్ మీద దాడి చేసి ఆఖరికి మా ఆఫీస్ లో కాల్పులు కూడా జరిగినాయి. మీ అందరికి తెలుసు. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఉంటేనేమో మా కింద ఉండి కొట్లాడాలి, రెడ్ల కింద వెలమల కింద ఉండి కొట్లాడాలి, మీరు అట్లా కావాలి. అధికారం లేవాలి. నువ్వెవరి రా చెప్పడానికి? నీ ఓట్లే వదులుతాను నిలబెట్టనే, నీ ఓట్లే వదులుతాను చెప్పి మారోజు వీరన్న చెప్పిన సూత్రం ఇది. మారోజు వీరన్న కుల పోరాటం, వర్గ పోరాటాన్ని చెప్పిండు. మారోజు వీరన్న మార్క్సిజం, లెనినిజం, అంబేద్కరిజాన్ని కలిపిండు. మార్క్సిజం అంటే ఎమ్ము, లెనినిజం అంటే ఎల్లు, అంబేద్కరిజం అంటే ఎంఎల్ఏ. దీన్ని తీసుకొచ్చిండు మారోజు వీరన్న. మారోజు వీరన్న అది చెప్పిండు. మనం ఈ ఎమ్మెల్యే తీసుకొని పోయే కార్యక్రమంలో ఉన్నాం. అమ్మ నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఆడబిడ్డలకు సమాన హక్కులు ఉండాలి, మొగోళ్లతో సమానం ఆడవాళ్ళకు కూడా హక్కులు ఉండాలి. ఆడవాళ్ళకు కూడా 100కి 50% ఉంటే 50% పాలు వాళ్ళకి ఇవ్వాలని కొట్లాడింది మారోజు వీరన్న. కొట్లాడిండు మారోజు వీరన్న నాయకత్వం ఇవాళ ఆ పని చేస్తా ఉంది.